హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను అమెజాన్ నుంచి ఒక స్టాండ్ అయితే తెప్పించుకున్నానండి. అది వచ్చింది. దాన్ని అన్బాక్సింగ్ చేసి చూపెడతానండి. ఆ స్టాండ్ని ఎలా ఉంది, ఎంత రేటు అన్నది చెప్తాను. ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి చూపెడతానండి. నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నానండి. ఈ టైప్ స్టాండ్ని అయితే నేను కొనుక్కోవాలనుకున్నాను. మొత్తం మీద ఇప్పటికి కుదిరింది నాకు. దీన్ని మనం అసెంబుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అందుకనే నేనే చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. ఎక్కడ ఏది డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా నీట్గా చేశారు ప్యాకింగు. ఇప్పుడైతే తీస్తున్నానండి. కొంచెం బరువు అయితే ఉంటుంది, మరి ఐరన్ స్టాండ్ కదా ఇది. కత్తిర ఒకటి బాగోలేదండి. వాడి అది కొంచెం పదును పోయింది. దానివల్ల అయితే కొంచెం లేట్ అయింది నాకు. లోపల ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి. మొత్తానికి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. చూడండి, ఇది మళ్ళీ ఇంకా ఓపెన్ చేసుకోవాలి నేను. చాలా బాగా చేశారు ప్యాకింగ్ కూడాను. స్టాండ్ని అసెంబుల్ చేయడం నాకు చాలా ఈజీ అయ్యిందండి. దాన్ని ఓపెన్ చేయడం నాకు కష్టమైంది. మొత్తానికైతే వచ్చింది చూడండి, ఇది స్టాండ్కి సగం పార్ట్ అయితే మనం ఇప్పుడు తీసుకున్నామండి. మిగిలినది అందులో ఏమున్నాయి అన్నది చూద్దామండి. ఇది కూడా ప్యాక్ ఓపెన్ చేసుకుంటున్నాను. నేను కార్నర్ స్టాండ్ని అయితే బుక్ చేసుకున్నానండి. దానికి సంబంధించి 3 స్టెప్స్ని అయితే ఇచ్చారండి గోళాలు పెట్టుకోవడానికి. వాటిని ఇప్పుడు తీసి చూపెడతాను మీకు సైజుల వారీగాను. ఇదిగోండి, అందుకే ఇలా కరువుగా ఉన్నాయి అవి. ఇందులో అయితే మొత్తం 3 ఉన్నాయండి. వాటిని ఓపెన్ చేసి చూపెడతానండి. ఈ 2 ఐటమ్స్ అయితే నాకు ప్యాకింగ్లో వచ్చాయండి. ఇప్పుడు వాటిని కూడా ఓపెన్ చేసుకుంటాను. ఒక స్టాండ్ అయితే నాకు ఎల్ షేప్లో వచ్చింది కదండి. ఈ మిగిలిన పార్ట్లు అయితే మనం పెట్టుకోవడం చాలా ఈజీ. స్క్రూ సిస్టమ్ అంతాను. అందుకే నేను ఈజీగా అసెంబుల్ చేసుకోగలిగాను. వాళ్ళు ఇచ్చిన స్క్రూలన్నీ నేను బిగించేసుకున్నానండి. తర్వాత మళ్ళీ టైట్ చేసుకుంటాను. ముందైతే అసలు ఎలా వస్తుంది అన్నది కాస్త పెట్టి చూశానండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనకి స్టాండ్ రెడీ అయ్యింది. కొంచెం హైట్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. హైట్ అయితే కొద్దిగా తక్కువగానే ఉందండి. 3 feet హైట్ అన్నారు, అంతే ఉంది. కానీ ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ నాకు ఆ టైప్లో దొరకలేదండి. ఇది బాగుంది కదా అని మరి తీసుకున్నాను. ఈ విధంగా స్క్రూలు అయితే నేను అన్నీ బిగించుకున్నానండి. మీకు మొత్తం అంతా గట్టిగా బిగించుకున్నాక చూపెడతాను. ఎందుకంటే మళ్ళీ గోళాలు పెట్టినప్పుడు కరెక్ట్గా ఉండాలి కదండి. బరువుకి అవి దిగిపోకుండా ఉండాలి. స్టాండ్ పాడవకుండా చూసుకోవాలి. అందుకని మామూలుగా చేతితో తిప్పేసిన తర్వాత కూడా కటింగ్ బ్లేడ్తో గట్టిగా మళ్ళీ బిగించుకున్నానండి. స్టాండ్ మొత్తం మనం ఫిక్స్ చేసుకున్నాక చూపెడితే ఇగోండి, ఈ విధంగా అయితే నాకు వచ్చింది స్టాండ్. 3 స్టెప్స్ చాలా బాగుంది. బాగా నచ్చింది కూడా నాకు. కాకపోతే ఇంకొంచెం హైట్ ఉండాలి. ఆ హైట్కి వేరే కొంచెం పెడతాను నేను. వేరే కిందనైనా పెట్టుకుంటే కొద్దిగా హైట్ వస్తుందండి. ఏ విధంగా అరేంజ్ చేసుకుంటానన్నది మీకు ఇప్పుడు చూపెడతానండి. ఈ స్టాండ్ అయితే నాకు అమెజాన్లో నేను కొన్నాను. 1400కి అయితే ఈ స్టాండ్ని నేను కొనుక్కున్నానండి. ఇప్పుడైతే అరేంజ్ చేసుకున్నాను చూడండి. స్టాండ్ అంతటినీ అరేంజ్ చేసుకున్నానండి. గోళాలన్నీ పెట్టించుకున్నాను నేను. ఇదిగోండి, ఈ విధంగా అయితే ముందుకి కుండల్లోని మొక్కలైతే వేసుకున్నానండి. వాటిని ముందుని పెట్టుకున్నాను. తర్వాత స్టాండ్ ఉందండి, చూశారు కదా. స్టాండ్లో పెద్ద పెద్దవి గోళాలే పెట్టాను నేను. ఈ మధ్య ఆ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కొనుక్కున్నాను. నాకు ఆ కింద స్టెప్కి అయితే 3 గోళాలు పట్టాయండి. పెద్దవి కదా, అదే చిన్నవైతే 4 పడతాయి. రెండో దాంట్లో అయితే చిన్నవి పెట్టుకున్నానండి గోళాలు. అవి 3 వరకు అయితే పట్టాయి నాకు. అవి కూడా ఫ్లవర్ ప్లాంట్సేనండి. ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. పైన అయితే నేను రాధాకృష్ణుల బొమ్మ అయితే
కొనుక్కొని చాలా రోజులైందండి. కాకపోతే ఈ స్టాండ్ లేక నేను దాన్ని అలా ఉంచేసాను. పై స్టెప్ మీద అయితే నేను రాధాకృష్ణుల విగ్రహాన్ని నేను అరేంజ్ చేసుకున్నానండి. నాకు ఎప్పటి నుంచో ఈ విధంగా చేయాలని కోరిక, మొత్తం మీద అయితే అది అయింది. రాధాకృష్ణులు ఉన్నారు కాబట్టి ఈ కుండల్ని కూడా నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. కిందన అవి సంక్రాంతికి కొనుక్కున్న కుండలు అవి, వాటిలో మొక్కలు వేసుకొని ఆ విధంగా పెట్టుకున్నాను. చాలా అందంగా అనిపించింది నాకు ఈ కార్నర్ అయితేను. నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను కదండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే చేసుకుంటాను నేను. ఈ రాధాకృష్ణ విగ్రహం అయితే నేను వైజాగ్లో కొనుక్కున్నానండి. అది 800కి అయితే వచ్చింది నాకు. వీడియో పొద్దున్నే తీసినా కూడా చాలా ఎండగా ఉందండి, అందుకే మీ కలర్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. కొంచెం దగ్గరగా తీస్తే బాగుండేది అనిపించింది. వీడియో మొత్తం తీసేసాక నాకు అనిపించిందండి. ఇప్పటివరకు చూసిన నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో. ప్లాంట్స్ అన్నీ బాగా అరేంజ్ చేసుకున్నానా లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదైతే గోల్డ్ బ్లాక్ కాంబినేషన్ అండి విగ్రహం అయితేను. రాధాకృష్ణులు చాలా అందంగా ఉన్నదండి. ఆవు కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను ఈ కార్నర్ని బాగా అరేంజ్ చేసుకున్నాను అనిపించింది నాకైతేనండి. పైన కూడా 3-4 గోళాలు పెట్టుకున్నాను. అవన్నీ క్రోటన్ మొక్కలండి. విగ్రహం కూడా నాకు అక్కడ చాలా బాగా అరేంజ్ అయిందని అనిపించిందండి. బాగా ఫిక్స్ అయింది విగ్రహం కార్నర్లోని, చాలా బాగుంది. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయండి. డైరెక్ట్గా చూస్తే అసలు మీకు బాగా అనిపిస్తుంది, వీడియోలో అయితే మరి ఎలా ఉందో తెలియదు నాకు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి, ఈ విధంగా అయితే నేను కొనుక్కున్న స్టాండ్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. నేను కొన్న స్టాండు నేను ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాను అన్నది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకొని ఈ వీడియో చేశానండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి మిమ్మల్ని. నమస్తే, బాయ్.